దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. మమ్మీ డాడీకి నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా భర్తకు నాలుకకు క్యాన్సర్ వచ్చింది. ఓకే. 2023లో. అయితే ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్కు ముందు నేను 2023లో ఇక్కడికి వచ్చిన. నా భర్తకి ఇక్కడ ప్రేయర్ చేయించుకొని వెళ్ళాలి అని వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని ఏమనంటే, నా భర్త క్యాన్సర్ ఎంత మందం అయితే ఉంది అంత మందమే ఉండాలి, బాడీ అంత స్ప్రెడ్ కాకూడదు, ఆపరేషన్ సక్సెస్ కావాలి, నా భర్తకు 100 ఏళ్ళకు మించిన ఆయుష్నియ్యి, నేను మళ్ళీ కుటుంబంతో సాక్ష్యం చెప్తా ప్రభు అని నా చెవులకున్న చిన్న కొంచెం పాటి గోల్డ్ను నేను కానుకగా వేసిన. దేవుడు మళ్ళీ నా భర్తను తిరిగి నాకు సజీవ లెక్కలు ఉంచిండు. మా ఊరంతా అన్నారు నా భర్త చనిపోతాడు, వానికి భయంకరమైన వ్యాధి వచ్చిందని ఊరంతా అన్నారు. కానీ దేవుడు ఎంతో గొప్ప సాక్షిగా, ఇప్పుడు నా భర్తను చూసిన వాళ్ళు అంటారు నీ దేవుడు గొప్పోడు అని అంటారు. నువ్వు మళ్ళీ తిరిగి కోలుకున్నావు అంటే అది నీ దేవుడి కృపనే. అసలు కోలుకుంటావని అనుకోలేదు, నువ్వు చనిపోతావని ఊరంతా అన్నారని అన్నారు. కానీ దేవుడే మమ్మల్ని గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నాడు. నా భర్తకు ఆపరేషన్ అయి సంవత్సరం అవుతుంది. అందరు అంటారు సంవత్సరం గడిచిపోయిందా, నువ్వు గింత అసలు నీకు ఆపరేషన్ అయిందంటే ఎవ్వరు నమ్ముతలేరు, అసలు నీకు ఏడ ఆపరేషన్ అయిందని అడుగుతారు. కానీ నా భర్తకు ఆపరేషన్ అయింది. దేవుడు, నేను అనుకున్నా నా భర్త లేకుండా నేను జీవించలేను, నా భర్తతోటే నేను ఇక్కడికి సాక్ష్యంగా రావాలి ప్రభు అన్నప్పుడు దేవుడు నా భర్తకు ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. డాక్టర్ అన్నాడు నీకే భయం లేదు, నీ ఆపరేషన్ సక్సెస్ అయిందని. డాక్టర్ ఎంతో అద్భుతంగా మాకు చెప్పిండు. ఇంతవరకు కూడా ఆయనకి ఏ టాబ్లెట్లు కూడా వాడలేదు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి ఆరోగ్యంగా ఉంది. నా భర్త, నా పిల్లలు, మేము కుటుంబంతో సాక్షిగా ఈ రోజు ఇక్కడికి నడిపించబడ్డాము. మా కొరకు ప్రార్థన చేసిన మమ్మీ డాడీకి, సంఘానికి అంతటికి నా హృదయపూర్వక వందన. నా భర్తకు వ్యాధి వచ్చిందని నా తోడబుట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని దగ్గరికి తీయలే. ఎవరు కూడా నా భర్తను చూడడానికి ఇంతవరకు కూడా రాలే. కానీ నేను ఎన్నడూ ధైర్యం చెడలే. దేవుడే నాకు సహాయకుడు, నా తండ్రి నాకు ఉన్నాడు, నాకు ఎవరి సహాయం అక్కర్లేదా అని నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. ఇంతవరకు కూడా మాకు ఎవ్వరు కూడా సహాయాన్ని అందించలే. ఇంతవరకు మేము పోషించబడుతున్నామంటే అది కేవలం దేవుని కృప. దేవుని చెప్పలు. ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రేర్ చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.